జంబుకేశ్వర ఆలయ చరిత్ర. ఈ పవిత్ర క్షేత్రము ఎందుకు వెలసింది? ఒకానొక అడవి, కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ పవిత్రమైన జంబు అరణ్యము. ఒకసారి పార్వతీదేవి పరమశివుడి తపోదీక్షను చూసి సరదాగా నవ్వింది. అప్పుడు శివుడు ఈమెను భూలోకానికి వెళ్ళి తపస్సు చేయమంటాడు. అప్పుడే ఆ తల్లి కావేరీ నీటితో స్వయంగా ఒక లింగాన్ని చేసి మహాభక్తితో శివుడిని పూజిస్తుంది. అదే అప్పులింగం. నీటి రూపంలో ఉన్న శివుడు ఇక్కడ శివుడే స్వయంగా గురువుగా మారి అమ్మవారికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అయితే ఈ ఆలయం వెనుక మరో అద్భుతమైన కథ ఉంది. కైలాసంలో శిభించబడి భూలోకంలో జన్మించిన ఒక ఏనుగు, ఒక సాలీడు ఇక్కడ శివుడిని పూజించడం మొదలుపెట్టాయి. ఏనుగు రోజువారీ కావేరీ నీటితో శివుడికి అభిషేకం చేస్తే ఆ సాలీడు శివుడిపై ఎండు ఆకులు పడకుండా తన వెబ్బతో ఒక అందమైన రక్షణ కవచంలా అల్లేది. కానీ ఏనుగు ప్రతిరోజు ఆ గూడును చెత్త అనుకుని కడిగి పారేసి, దీంతో కోపిగించుకున్న సాలీడు ఏనుగు తొండంలోకి దూరి కాటు వేయడంతో 2 ప్రాణాలు కోల్పోయాయి. వాటి అంకిత భావానికి మెచ్చిన శివుడు వాటికి మోక్షం ప్రసాదిస్తాడు. ఆ సాలీడే మరుజన్మలో గొప్ప చోళరాజు కొంచెగట్ చోళుడిగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞాపకంతో అతను ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. మళ్ళీ ఏనుగు గర్భగుడిలోకి ప్రవేశించకూడదనే ఉద్దేశంతో ఆలయ ప్రధాన ద్వారాన్ని కేవలం 4 అడుగుల ఎత్తుతో మాత్రమే ఉండేలా వినూత్నంగా కట్టించాడు. నేటికి ఈ ఆలయంలో మధ్యాహ్నం పూట పూజారి అమ్మవారి వేషధారణలో చీరకట్టుకుని వచ్చి శివుడికి పూజ చేయడం ఇక్కడ ప్రత్యేకత. జల రూపంలో భక్తులను కరుణించే ఆ పరమశివుడి లీలలు నిజంగా అద్భుతం.